ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో అనుబంధం ఉన్న సీనియర్ పొలిటికల్ లీడర్ యనమల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందా? పార్టీలో ఆయనకు ఇక పదవులు దక్కడం కష్టమేనా? కనీసం రాబోయే రోజుల్లో అయినా రాజ్యసభ ఇస్తారా, లేదంటే ఇంటికి పంపుతారా? 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీకి ఇక యనమల సేవలు ముగిసినట్టేనా? ఇక రాజకీయ విశ్రాంతి తప్పదా? ఆయనకు మరోసారి ఎమ్మెల్సీని రెన్యువల్ చేయకపోవడంతో యనమల పొలిటికల్ కెరియర్ పై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఏ పదవి లేకుండా తనను పక్కన పెట్టడంపై యనమల అలకబునరా? అందుకే వీడ్కోలు సమావేశానికి రాలేదా? వాస్ స్టోరీ. యనమలకు ఎలాంటి పదవులు లేకపోవటం ఆయన పొలిటికల్ కెరీర్పై భిన్నమైన వాదనలు, ప్రచారాలకు కారణమవుతోంది. సీనియర్ నేత, పైగా మంచి ఆర్థికవేత్త అయిన యనమల సేవలను చంద్రబాబు మరోసారి వినియోగించుకుంటారని, ప్రభుత్వంలో ఏదో ఒక పదవి కల్పిస్తారనే వార్తలు వినిపించినా అది జరగలేదు. దీంతో యనమల రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనా అనే ప్రచారం జోరందుకుంది. ఒకానొక దశలో టీడీపీలో చంద్రబాబు తర్వాత సెకండ్ లీడర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యనమల. తుని నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగాను, 2 సార్లు ఎమ్మెల్సీగాను, ఆర్థిక శాఖ మంత్రిగాను, ఒకసారి స్పీకర్గాను పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో కూడా యనమల కేబినెట్ మంత్రిగా పనిచేశారు. మండలి నుంచి ఆయనకు చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత మరోసారి మండలికి ఎంపిక చేయటంతో మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న యనమల పదవీకాలం ఇటీవల ముగిసింది. తెలుగుదేశం ఆవిర్భావం నాటి నుంచి చట్టసభల్లో ఏదో ఒక పదవిలో కొనసాగుతూ వచ్చిన యనమలకు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవీకాలం ముగియటంతో ఏ పోస్టు లేకుండా పోయింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయనకు ఈసారి ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయలేదు. టీడీపీకి దక్కిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకు కేటాయించినా యనమలకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. దాంతో రాజకీయాల్లో యనమల రామకృష్ణుడి శకం ముగిసిందా అన్న చర్చ మొదలైంది. అయితే రాజకీయంగా మరికొంతకాలం సేవలందించాలని అనుకున్నా కాలం కలిసి రావటం లేదని ఆ నాయకుడు లోలోపల మదనపడుతున్నారట. తనకున్న రాజకీయ అనుభవాన్ని కూడా అధినేత పట్టించుకోవటం లేదని తన వర్గీయుల దగ్గర వాపోయారట యనమల. ఎమ్మెల్సీల వీడ్కోలు సభకు రావాలంటూ ఆహ్వానం పంపినప్పటికీ ఆయన సభకు హాజరు కాలేదు. రాజకీయాల్లో మరికొంతకాలం కొనసాగాలనే విషయాన్ని చెప్పకనే చెప్తూ గైరు హాజరయ్యారని, పైగా ఎమ్మెల్సీగా రెన్యువల్ అవకాశాలు ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదని ఆ వీడ్కోలు మీటింగ్కు కావాలనే డుమ్మా కొట్టి తన నిరసనను తెలియజేశారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. 73 ఏళ్ల వయసులోనూ యనమల రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ పార్టీలో యువతను ప్రోత్సహించాలనే కొత్త ఫార్ములాను టీడీపీ ఈ మధ్య ఆచరణలో పెడుతోంది. దాని కారణంగా యనమల లాంటి సీనియర్లను పక్కన పెడుతున్నారు అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. యనమలకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాకపోవడానికి మరొక కారణం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం యనమల కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగాను, అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నందున యనమలకు ఎమ్మెల్సీ రెవెన్యూ కాలేదని టీడీపీ నాయకులు చెప్తున్నారట. ఎమ్మెల్సీల ఖరారు సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యనమలకు ఫోన్ చేసి కొత్తగా ఎవరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నామని యనమలకు వివరించారని, ఆ సమయంలోనే తనకు మండలిలో 2 సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు, మరో అవకాశంపైన తనకు ఆసక్తి లేదని యనమల చెప్పినట్లుగా మరొక వర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే దేశ రాజకీయాల్లో కూడా పనిచేయాలని ఉందని, అవకాశమిస్తే రాజ్యసభకు వెళ్తానని, లేకుంటే రాజకీయ జీవితానికి ముగింపు పలికి విశ్రాంతి తీసుకుంటారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో యనమలకు చంద్రబాబు రాజ్యసభకు అవకాశమిస్తారా లేదా అనేది పార్టీలో ఆసక్తికరంగా మారింది. యనమల పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ ఏదో ఒక కీలక పదవి ఇస్తుందని, లేదా 2027లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో అయినా ఆయనకు చోటు కల్పిస్తారని యనమల సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.